మా బోటీ కొనుక్కొచ్చా. మన వారం బోటీ కోసం వెళ్తే అయిపోయిందని చెప్పాడు. మరి వారం నాకు అట్టు పెట్టమని డబ్బులు కాడ ఇచ్చా. కాదా గుర్తుపెట్టుకుని ఫోన్ చేసి ఇచ్చాడు. ఏంటయ్యా బోటీ అంటే అంత ఇష్టమా నీకు? ఉండే విధంగా ఉంటే దీన్ని మించింది ఏముంటే. అత్త బాగా ఉండేది, కొత్తలో ఎలా చేయాలో నాకు తెలిసేది కాదు, ఆమె నేర్పించింది. అమ్మ వంటకు ఊరంతా ప్రాంతేనే. తలకాయ కూర కాళ్ళు పులు చేస్తే తినేది ఒక్కలో తినేసేవాళ్ళం. ఆ రోజుల్లో తిన్న తిండికి తగ్గ కష్టం ఉండేది, ఏ రోగాలు ఉండేయే కాదు. ఇప్పుడు కూకునే శాతకాంచి కదలకుండా పనిచేస్తున్నారు. ఒంట్లో కొవ్వు పెరిగి రోగాలు వస్తున్నాయి. సరే కానీ గోంగూర ఎక్కడ కొనుక్కొచ్చాయా? ముంగోడు భార్య దగ్గర కొనుక్కొచ్చానే. ఎంతకిచ్చిందయ్యా? 10కి 5 గంటలు వచ్చిందే. సరే కానీ గోంగూర ఒలివయ్యా, నేను వెళ్ళి బోటీ క్లీన్ చేసుకొస్తా. సరే రంగమ్మ వెళ్తాను, నన్ను ఖాళీగా కూకోనివుగా. గోంగూర కాడ వాళ్ళడం పెద్ద పనే ఏంటి? ఒలువు. బోటీని చాలా జాగ్రత్తగా శుభ్రంగా చేసుకోవాలి. నీళ్ళు వేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. నేను ఎలా క్లీన్ చేస్తున్నారో ఆ రకంగా శుభ్రంగా క్లీన్ చేసుకోండి. రంగమ్మ బోటీ క్లీన్ చేస్తాం అయిపోయిందా? అయిపోతాకు వచ్చిందయ్యా, దాంట్లో పురుగులు ఉంటాయి, జాగ్రత్తగా ఒలువు. సరే రంగమ్మ. బోటీని 4-5 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఏంటయ్యా ఇంకా వలవడం అవ్వలేదా? అయ్యా మీ పిన్నికి ఒంట్లో బాగాలేదంట, చూసిరాపోయావా? చూసిరావు నాకు ఉంది, కొడుకులకు నాకు మాట్లాడలేవు, ఎలా వెళ్తాం? ఎంత కాదన్నా నువ్వు వాళ్ళు అన్నదమ్ములు, మీ అమ్మ ఎప్పుడు ఏరుగా చూడలేదు. తోటికోడల పిల్లలైనా తన కడుపు పుట్టిన పిల్లల్లాగా చూసుకునేది. ఆ విశ్వాసం వాళ్ళకి లేదే రంగయ్యకమ్మా. మా అమ్మ జాలిపడి స్థలం ఇచ్చి అందులో ఉండమని చెప్పింది. చిన్న గుడి చేసుకుని ఉండేవాళ్ళు. మా అమ్మ పోయాక స్థలం మాదని గొడవకు వచ్చారు. పోనీలు అయ్యా, వాళ్ళు చేసిన దానికి మీ పిన్ని ఏం చేస్తుంది? ఊళ్ళో 2 స్థలాలు కొనుక్కున్నారు, నాకు ఉండేది ఒక స్థలం. అది అందులో సగం వాళ్ళే కబ్జా చేయించారు. మా పిన్ని అయినా వాళ్ళకి బుద్ధి చెప్పాలి కదే. తల్లి మంచి చేయమని చెప్పపోయినా చెడు చేయమని చెప్పదయ్యా. సరేవే ఇల్లు తీసుకుని వెళ్తానేవే. ఎప్పుడో కాదు, సాయంత్రం వెళ్ళు. ఆమె ఆరోగ్యం ఏం బాగుంటలేదు అందరు అనుకుంటున్నారు. ఆలస్యం చేయకు, తొందరగా వెళ్ళయ్యా. సాయంత్రం వెళ్తాను రంగయ్యకమ్మా. అలా అన్నావు బాగుంది, మాటల్లో పడి మర్చిపోయాను. వెంకటేష్ ఊళ్ళోనే ఉన్నాడా? తెలియదే, నిన్న ఫోన్ చేశాను, కలవలేదు. ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేయి, ఇంటి దగ్గర ఉంటే వచ్చి ఫోన్ చేసి వెళ్తాడు. సర్లే, ఈలోపు కూర వండుతాను, లేట్ అయిపోయింది. ఆయిలు అయ్యా, గోంగూర శుభ్రం కడుకురాయా. సరే రంగయ్యకమ్మా. నూనె అయితే కాగింది, ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. అలాగే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఇదిగో రంగయ్యకమ్మా, శుభ్రం కట్టుకొచ్చాను. ఇటువయ్యా, ఇందులో నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఇందులో 3 చెంచాలు కారం కూడా వేసుకుంటున్నాను. అలాగే కొంచెం వాటర్ వేసుకుని గోంగూరను మగ్గనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయినాయి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మగ్గనియాలి. ముందుగా శుభ్రంగా కడుక్కున్న బోటీని ఇందులో వేసుకుంటున్నాను.
ఇందులో చెంచా పసుపు కూడా వేసుకుంటున్నాను. పసుపు వేసిన తర్వాత మరొకసారి కలుపుకోవాలి. గోంగూర అయితే మగ్గింది. ఇప్పుడు మెత్తగా మెదుపుకోవాలి. గోంగూరలో సరిపడా ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఏమయ్యా చేసా వెంకటేష్ ఫోన్ చేశానా, బిజీ వచ్చింది. సీఎం ఫోన్ అయినా కలిసి కానీ ఆ ఫోన్ కలవదా, ఎప్పుడు ఆడు బిజీనే. ఏం పనిలో ఉన్నాడో ఏమో, నాకేదో డౌట్గా ఉంది. ఆడికి ఈ మధ్యలో చాలా బిజీగా ఉన్నాడు. ఏంటి పెద్దనా ఫోన్ చేసావు? ఏంటో బాగా బిజీగా ఉన్నట్టున్నావు. ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నా పెద్దనా. ఓహో సరే, కానీ మీ పెద్ద పోటీ కొర చేసింది కానీ తిందాం రా. నేను ఫ్రెండ్స్తో బయట తినేసా పెద్దనా. బాక్స్లో పెట్టమని చెప్పు, పెద్దమ్మ సాయంత్రం తీసుకెళ్తా. సరే ఉంటా పెద్దనా, బాయ్. ఏంటి తీసుకోవాలంటే కాకిలాగా వాలిపోయాడు. ఫోన్ చేసి రామన్నా రావట్లేదు, ఏదో ఉంది. ఏంటయ్యా వెంకటేష్ వస్తున్నాడా? ఆడు తినేసాడంట, సాయంత్రం వస్తాడంట. కూర తీసి అట్టు పెట్టు. సరే అయ్యా, కూరకాడ అయిపోతాకు వచ్చింది. కూర అయితే మగ్గింది. దీనికి సరిపడా ఉప్పు కూడా వేసుకుంటున్నాను. అలాగే 3 చెంచాల కారం కూడా వేసుకుంటున్నాను. ఇందులో కొంచెం వాటర్ కూడా వేసుకుంటున్నాను. ఇందులో గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. ముందుగా మెదుపుకున్న గోంగూర కూడా ఇందులో వేసుకుంటున్నాను. ఈ గోంగూర బోటీలోకి తాలింపు పెట్టుకోవాలి. తాలింపులో సరిపడా నూనె పోసుకుంటున్నాను. నూనె అయితే కాగింది. దీంట్లో పోపు దినుసులు వేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, గోంగూర బోటి చాలా బాగుంది రంగనాయకమ్మా. పెద్దమ్మా పెద్దమ్మా, ఏంట్రా సాయంత్రం దాకా రానున్నావు? బోటీ కూర అని చెప్పావుగా పెద్దనా, నోరు ఊరింది, అందుకే వచ్చేసా. నువ్వు రానసరికి నేను ఏదో అనుకున్నాలే. ఏమనుకున్నావు పెద్దనా? మీ అమ్మ పెళ్లి ప్రాంతాలు చూసేచ్చామా, తగ్గించామనుకున్నా. చూడు పెద్దమ్మా, పెద్దనా నా మీద అంత నిందలేస్తున్నాడు. పుచ్చకాయలు వచ్చిన వాడికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుందంట. మీ పెద్దనాన్న మాటలు ఏం పట్టించుకోకు, రా తిందు కానీ. నేను ఇంటికాడ తింటాలే పెద్దమ్మా, బాక్స్లో పెట్టివు. సరే అయ్యా. చాలే పెద్దమ్మా.